టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మంచినీటి శుద్ధి, ఇందిరమ్మ ఇల్లుకు ఇసుక ఉచితం ఇస్తాం మంత్రి సీతక్క. యూరియా కోసం ఆధార్ కార్డులు, పాస్బుక్లు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. అహ్మదాబాద్ ప్రమాదంలో కూలిన విమానం నుండి డీవీఆర్ స్వాధీనం చేసుకున్న ఏటీఎస్ అధికారులు. వరంగల్ ఉరుసుబొడ్రాయి ప్రాంతంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగుపాటుకు భయభ్రాంతులకు గురైన స్థానికులు. సంగారెడ్డి జిల్లా కాజుపల్లి గ్రామంలో ఉన్న బిల్వాని కంకర క్రేషర్లలో అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, సిల్క్ అంటే రుక్మిణి సిల్కే. రుక్మిణి సిల్క్ కస్టమర్ల ఆనందమే మా ఆనందం. పట్టుచీరలు, కంచి పట్టు చీరల ప్రత్యేకత. ప్రతి 3 నెలలకు 5 నెలలకు రుక్మిణి సిల్క్ ఎగ్జిబిషన్. పట్టుచీరలు, కంచి పట్టు చీరలు రుక్మిణి సిల్క్ ప్రత్యేకత సంచరించుకుందని సిల్క్ రుక్మిణి సిల్క్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు డాక్టర్ చంద్రిక తెలిపారు. కర్నూలు నగరంలోని పెద్దమ్మవారి శాల ఎదురుగా రుక్మిణి సిల్క్ 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు డాక్టర్ చంద్రిక మాట్లాడారు. ఒక లేడీ ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఈ సిల్క్ శారీ ఎగ్జిబిషన్కి వచ్చాము, చాలా బాగుందని ఒకరితో చెప్పించాం మన వాళ్ళు. ఈ సిల్క్ శారీ బాగుంది, ఎగ్జిబిషన్ బాగుంది అనేది చాలా బాగుంది. ఇంకా కస్టమర్లు అంతా తొందరగా రావాలి. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, రేట్స్ కూడా బాగా రీజనబుల్ గా ఉన్నాయి. మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం రెగ్యులర్ గా. ఇప్పుడు ఎగ్జిబిషన్స్ అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా వచ్చాము, కానీ చాలా బాగుంది. ఉన్న వాటిలోనే తగ్గించేసి పెట్టేశారు ఆల్రెడీ. ఇంకా మనం తీసుకోవడానికి డిస్కౌంట్ స్టార్టింగ్ 2,500 ఓకే అమ్మా. అందరికీ నమస్కారం అండి. మాది రుక్మిణి అంటేనే పట్టు చీరలు, కంచిపట్టు చీరలు ఎలా ప్రత్యేకంగా ఉంటుందో, మేము కంచిపట్టు చీరలు మాకు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి మేము కంచిపట్టు చీరలు అయితే మనం అందజేస్తున్నాం కర్నూలులో. దాంతోపాటు ఫ్యాన్సీ మోతీ కలెక్షన్స్ అని మేము ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిజైనర్ శారీస్ ఉండాలి, బ్లౌజ్ డిజైన్స్
కంచిపట్టు శారీస్ అన్ని ఇస్తాము. ఫ్యాన్సీ శారీస్ కూడా డిజైనర్ కలెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇలా 3 months 5 months ఒకసారి కలెక్షన్స్ కూడా ఈ ఫ్యాషన్ ఫ్యాషన్ ఇవన్నీ మనకు డిజైనర్ ఎక్కడ ఉంటుంది అలాంటి కలెక్షన్ మొత్తం కలెక్షన్ అని ఉంటుంది. ఈ కలెక్షన్ అనేది మీరు ఈ సిటీస్ కల్చర్స్ లో కూడా డెవలప్ అవ్వ అంత డిఫరెంట్ అన్నీ ఉంటుంది. మా దగ్గర బొటిక్ శారీస్ 2500 నుంచి స్టాక్ లో ఉంటాయి. అప్పుడు బొటిక్ శారీస్ కూడా 10,000 రేంజ్ వరకు పెట్టండి. అండ్ మీతో చార్జెస్ పట్టు శారీస్ అంటే బొటిక్ కూడా 10,000 నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు 2 lakhs వరకు శారీ అవుతుంది. నా పేరు డాక్టర్ శర్మ. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా తన నియోజకవర్గంలో చెన్నూరుకు వెళ్తున్న వివేక్ వెంకటస్వామికి గోదర్కల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్మిక ఉపాధి మైనింగ్ శాఖ మంత్రిగా మొదటిసారిగా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించడానికి వెళ్తూ మార్గం మధ్యలో గోదర్కని జీఎం ఆఫీస్ సమీపంలోని తన తండ్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, మాల సంఘ నాయకులు, అభిమానులు వెంకటస్వామికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు ఇచ్చి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. కాకా వెంకటస్వామి గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సింగరేణి సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. సింగరేణి కార్మికులు ఎప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు పెన్షన్ ఫండ్ అయినా కానీ, సిఎంపిఎఫ్ ఆఫీస్ అయినా కానీ, ఇవన్నీ కూడా కేవలం కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఆ రోజులలో కొట్లాడిన కాకా వెంకటస్వామి గారు సింగరేణి ప్రజలు, రామగుండం ప్రజలు అందరూ కూడా కాకా వెంకటస్వామిని గుండెల్లో పెట్టుకున్నారు. అందు గురించి ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి కేవలం కాకా కుటుంబం నుంచి గెలవడం జరిగింది. వారు 3 సార్లు గెలిచినారు, నేను ఒకసారి గెలిచిన, మా కుమారుడు వంశీ ఒకసారి గెలిచిన. వంశీ కూడా ఎంపీ అయిన తర్వాత ఇక్కడ కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కావాలి, ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో రావాలని చెప్పి కృషి చేస్తున్నాడు. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. ఈ ప్రాంతంలో రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే మూసివేశారో ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఈ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ సేవలు కూడా కేవలము పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు సేవలు అందించాలి, వారి సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి ఎప్పుడు కూడా కాగా కుటుంబం పనిచేస్తుంది. ఎవరు ఏమనుకున్నా కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా
వారి ప్రేమతోనే మేము ముందుకు వెళ్తున్నాము. ఆ ప్రేమ ఈరోజు కూడా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. నేను మంత్రిగా కావడము, ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ కూడా సేవలు మరి ఇంకా ఎక్కువ చేయడానికి ఈ అవకాశము మంత్రివర్లుగా రావడము, ప్రజలందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా అండగా ఉండి వారికి పని చేస్తానని చెప్పి మరొకసారి వారికి భరోసా ఇప్పిస్తాను. ఒకే బిడ్డ ఉన్న తల్లులు 18,55,760 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు 14,55,322 మందికి, ముగ్గురు పిల్లలున్న తల్లులు 2,10,684 మందికి, నలుగురు పిల్లలున్న తల్లులు 20,053 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నామని అన్నారు. అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల చదివేంటే 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో, గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్లీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి, ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి బీసీల్లో చూస్తే 29,82,000 మంది వస్తున్నారు. ఇంకొక పక్క ఎస్సీల్లో 11,76,000 మంది వస్తున్నారు. ఎస్టీలు 4,26,000 మంది వస్తున్నారు. మైనారిటీలు 66,500 వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఒక బిడ్డ, ఇద్దరు గాని, ముగ్గురు గాని, నలుగురికి కూడా ఇచ్చాం. ఇది మీరు చూస్తే 18,55,760 మంది తల్లులకు ఒకే బిడ్డ, వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాం. 14,55,322 మంది తల్లులకి ఇద్దరు బిడ్డలు, 29,10,644, 2,10,684 మందికి ముగ్గురు పిల్లలు. ఇది 6,32,052 మందికి ఇస్తున్నాం. 20,053 మంది నలుగురు పిల్లలు, అంటే 80,212 మందికి వీళ్ళకి కూడా ఇస్తున్నాం. ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ కి ఒక ముందడుగు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై వైఎస్ఆర్సీపీ పుస్తక ఆవిష్కరణ. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి కార్యక్రమంలో ఒనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్యతో కలిసి కాడసాని రాంభూపాల్ రెడ్డి శనివారం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాడసాని మాట్లాడుతూ కూటమి పాలనకు ప్రజలు వైఎస్ జగన్ ఏడాది పాలనతో పోల్చి చూస్తున్నారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల కోసమే బంగారు భవిష్యత్తు నిర్మించిందన్నారు. చంద్రబాబు పాలన వాటిని విధ్వంసం చేయడానికే పరిమితమైందని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కాజిపల్లి గ్రామంలో ఉన్న బిల్వాని కంకర క్రేషర్లో అగ్ని ప్రమాదం. హైటెన్షన్ విద్యుత్ వైర్లు టిప్పర్కు తాకడంతో ఒకసారిగా చెలరేగిన మంటలు. టిప్పర్ పూర్తిగా దగ్నం కాగా డ్రైవర్ రామ్ సుజన్ మృతుడు మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఐడీఏ బొల్లారం పోలీసులు. हाँ मर गया यार वो इंदुला के पास करंट से आग लग गया, एक ड्राइवर मर गया।
मत जाओ। హలో హలో సార్, ఇక్కడ కాజీపల్లి క్రషర్ ఐడియా ఉందా? అర్జెంట్గా ఇమీడియట్గా రాండి సార్ కొంచెం. జనగామ జిల్లా దేవరపుల మండలం మన్ప్లాడ్, ధర్మాపురం, మందాపురం, కడివెడి గ్రామాల్లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడల శిష్మిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లులు, సంక్షేమ పథకాలు దక్కుతున్నాయన్నారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు. చేపిస్తాడు, చెప్పండి. ఇక్కడ యూత్ యాక్టివ్ గానే ఉన్నారు. అట్లనే అన్ని ఇంకేమున్నా కానీ ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అర్హులైన వాళ్ళకి వస్తే అట్లనే ఫ్రీ బస్ అనేది అందరు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రీ బస్సు వాడుతున్నారా? ఆధార్ కార్డు పట్టుకొని పోతుండ్రు, లేకపోతే అన్నలను డబ్బులు అడుగుతుండ్రా? ఆధార్ కార్డు పట్టుకొని పోతున్నారా? దేవరపుల మండలంలో ఇల్లు అవి కూడా చూసి నిజమైన అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా పెడతారు. ఇంకా కూడా 7,000 ఇల్లు వచ్చేది ఉన్నాయి. ఆ 7,000 ఇల్లు అన్ని కూడా మీలాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ పర్సన్ దాకా కూడా అవి వస్తాయి. అంటే ప్రతి అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా పెట్టిస్తా. ఇంకా ఇల్లది ఎవరికి కూడా అనుమానాలు వద్దు అంటే అందరికి వస్తాయి. ఉత్త సబ్స్టేషన్దే 132 కోట్లతోటి మంజూరైంది. వచ్చినాక శాంక్షన్ చేపిస్తా. దాంతో పాటుగా ఇక్కడ వేరేవి కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తా. ప్రభుత్వ పథకాలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా వేరేవి కూడా అదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ సీసీ రోడ్లే కానివ్వండి, లేకపోతే సైడ్ డ్రైన్లు అయినా, లేకపోతే బండ్లకి కావాల్సిన వసతులైనా అన్ని కూడా చేసుకుందాం ప్రాధాన్యత ప్రకారంగా. ఇక్కడ మన కరెంట్ సమస్యలు ఉన్నాయా? వరంగల్ ఉర్సు బొడ్రాయి ప్రాంతంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగుపాటు భయభ్రాంతులకు గురైన స్థానికులు. కరెంట్ వచ్చింది, టీవీ పెట్టినా పోయింది. ఈ కుసుమలే కదా యూరియా కోసం ఆధార్ కార్డులు, పాస్బుక్లు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. కాంగ్రెస్ అసమర్థత పాలనలో రైతులకు తప్పని తిప్పలు. జగిత్యాల జిల్లా వెల్లుల గ్రామంలో సహకార కేంద్రం వద్ద యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు. లైన్లో నిల్చునే ఓపిక లేక పాస్బుక్లు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి వేచి చూస్తున్న రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తలం వల్లనే రైతులకు ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.
లేవన్నా ఇప్పుడు ఒక 5-6 ట్రాక్టర్లు 150 సంవత్సరాలు. మంచిగా విమాన ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వయంగా ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. I'm totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very, very horrific. And even till now, I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Annex. So we'll be discussing some more things there. అహ్మదాబాద్ ప్రమాదంలో కూలిపోయిన విమానం నుండి డీవీఆర్ స్వాధీనం చేసుకున్న ఏటీఎస్ అధికారులు విమాన ప్రమాద స్థలం నుండి శకలాల నుండి స్వాధీనం చేసుకున్నామని ఫోరెన్సిక్స్ అధికారులు దాన్ని పరీక్షించగా పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించిన గుజరాత్ యాంటీ టెర్రరిజం सर ये क्या है हाथ में? ये डीवीआर है. डीवीआर अंदर का मैक्स का नहीं, वो देखना पड़ेगा कि कौन सा है. मलबे में से निकला है. मलबे में से निकला है. सर और क्या क्या निकला है? डीवीआर है. ये डीवीआर है. मलबे में से निकला है. नहीं, वो मलबे में से निकला है. प्लीज ये काम नहीं है. ये मेरा काम नहीं है. ये दूसरा काम जो सर अभी आप लोग फिर से जाएंगे अंदर, FSL की टीम अंदर जाएगी फिर से? नहीं, FSL की आएगी. आप लोग ने अंदर क्या क्या किया सर? NSG की टीम ने क्या किया? नहीं, मैं एनएसजी से नहीं हूँ. पुलिस, गुजरात पुलिस. नहीं, मैं ATS से हूँ. ATS से. यस. ముంబై సముద్రంలో కొట్టుకుపోయి మెదక్ జిల్లా యువకుడు మృతి. కుటుంబంతో సరదాగా సముద్రంలో బోట్ ప్రయాణం చేసి ఒడ్డుకు రాగానే అల్లదాటికి కొట్టుకుపోయిన యువకుడు మెదక్ జిల్లా రామాయంపేట ఎస్సీ కాలనీ నివాసం ఉంటున్న టక్కరి రాము అనే యువకుడు ముంబై సముద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి బోట్ ప్రయాణం చేసి ఒడ్డుకు చేరుకున్నాడు. బోటు దిగిన వెంటనే నీటిలలు వేగంగా రావడంతో సముద్రంలో కొట్టుకుపోయి మరణించిన యువకుడు కొద్ది నిమిషాల ముందే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన యువకుడికి మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు.
ఎదుగుదలకు పోషకాహారం, అంగన్వాడీ స్కూళ్లలో అమృతాహారం, ఎండాకాలం సెలవులు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ స్కూళ్లు శురువయ్యాయి. అమ్మ మాట అంగన్వాడీ బాటలో భాగంగా ర్యాలీ తీసిన చిన్నారులకు టీచర్లు, వెల్ఫేర్లు స్వాగతం పలికారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన మాట ప్రకారం తొలి రోజే చిన్నారులకు ఎగ్ బిర్యానీ వండించింది. గౌరవ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు లంచ్లో ప్రత్యేకంగా ఎగ్ బిర్యానీ అందించగా చిన్నారులు సంబరంగా తిన్నారు. ఎగ్ బిర్యానీ సూపర్ అంటూ చిన్నారులు ఆనందపడ్డారు. ప్రతిరోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారులకు అభిరుచులను అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు లంచ్ లో ప్రత్యేకంగా ఎగ్ బిర్యానీ అందించగా చిన్నారులు చాలా సంబరంగా తిన్నారు. ఎగ్ బిర్యానీ సూపర్ అంటూ చిన్నారులు చాలా ఆనందపడ్డారు. ప్రతిరోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా ఆహారంలో పలు రకాల మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీలైన చోట చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వారానికి 2-3 సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న భోజనాన్ని మరింత రుచికరంగా అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది. ఈ తరహా పోషకాహారం అందించడం ద్వారా చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తరవడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్స్, హాజరు పెరిగేలా ప్లాన్ చేసింది. అలాగే అంగన్వాడీ చిన్నారులు, సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, ఉత్సాహం పెంచేందుకు అన్ని సెంటర్స్ లోనూ తొలిసారి బెల్ సిస్టమ్ తీసుకొచ్చారు. బడిగంట తరహాలో అంగన్వాడీ సెంటర్స్ లోనూ బెల్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఉల్లాసంగా గడిపేలా 57 రకాల ఆట వస్తువులను అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులోకి తేనున్నారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14,000 ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క గారు ఇప్పటికే ప్రకటించారు కూడా. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాధితులు నేల మీద కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన సర్కారు వారి ఇబ్బందులు తొలగించేందుకు అంగన్వాడీ కేంద్రాలకు బెంచీలను సరఫరా చేయాలని నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్స్ కి ధీటుగా తీర్చిదిద్దాలని ఇప్పటికే గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా అంగన్వాడీ కేంద్రాలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, ఆట విడుపుకు, మేధో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ విప్లవాత్మక ముందడుగు వేస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.